వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ అభిషేక్ని. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక ఫంక్షన్ హాజరవుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కార్యకర్తలు, నాయకులతో పాటు వేలాది సంఖ్యలో అభిమానులు అయితే హాజరైన పరిస్థితి. అదేవిధంగా చూసుకున్నట్టయితే లోపల హెలిప్యాడ్ సమీపంలో దాదాపు మాజీ మంత్రులు కానివచ్చు, ఎమ్మెల్యేలు కానివచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్సీలు కానివచ్చు, అనేక రకాలుగా అందరూ ఇక్కడికి హెలిప్యాడ్ దగ్గరకు జనాలు చూడకపోతే విరక్తున్న పరిస్థితి. ఇక్కడ జనాలతో కూడా చూద్దాం. అసలు జనగణ రాకతో జనాలు అయితే బంధువులలో ఎదురేస్తున్న పరిస్థితి. జనాలతో పాటు చూపిస్తుంది. కింద చేతులు వస్తున్నారు జనాలు. ఇప్పుడే హెలిప్యాడ్ ల్యాండ్ అయిన పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే జగన్ ఇప్పుడే దిగుతున్న పరిస్థితి. ఇక్కడ జనాల మట్టుకు జై జగన్ జై జగన్ జై జగన్ అంటూ ఇక్కడ వేలలతో ఇది అవుతున్న పరిస్థితి. ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మనకి హెలిప్యాడ్ నుంచి దిగారు. నాయకులు, కార్యకర్తలు వీలైతే ఇప్పుడే జగన్ రిసీవ్ చేసుకోవడానికి అక్కడ వెళ్తున్నారు. అదేవిధంగా జగన్ ఆహ్వానిస్తున్న పరిస్థితి. ఈరోజు ఇక్కడ జనాభా చూడవచ్చు. ఇక్కడ అభిమానులు కానివచ్చు, ఒక ఫంక్షన్కి జగన్ హాజరవుతున్నా సరే ఇంతమంది వేల సంఖ్యలో అభిమానులు హాజరవుతున్న పరిస్థితి. వచ్చాడా లేదంటే ఫంక్షన్కి వచ్చాడా అనేది కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఇక్కడైతే వేల సంఖ్యలో అభిమానులు అయితే హాజరవుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్టయితే ఇప్పుడే ప్రజలు కూడా అక్కడి నుంచి కనపడుతున్న పరిస్థితి. అందరూ జై జగన్ జై జగన్ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ప్రజలకైతే ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నారు. పుష్పగుత్తులతో జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ అభిమానులు వేల సంఖ్యలో ఇక్కడ హాజరైన పరిస్థితి. ఇక్కడ కోవూరు నియోజకవర్గం నుంచి బాగా రాయాల మా పిల్లలు చేసి వాళ్ళే నువ్వు చెప్పిన వాళ్ళే దేశం పోవట్లే.
అభిమానులు వీలైతే హాజరైన పరిస్థితి ఒకసారి అడిగి తెలుసుకుందాం నాయకులతో కూడా. సార్ చెప్పండి, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్కి అయితే హాజరవుతున్నారు, అయినా కూడా వేల సంఖ్యలో అభిమానులు కావచ్చు, కార్యకర్తలు దీంతో వచ్చిన వాళ్ళకి మీరేం చెప్తారు? జగన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వస్తుంటే జనం విపరీతంగా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. జనంలో జగన్ అనే పేరు బాగా మోగిపోయి ఉంది. జగన్ చూసేందుకు మరొక అభిమాని అయితే మనతో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ ఉదయం జగన్ పర్యటన నెల్లూరు జిల్లా జరుగుతుంది, అసలు దీనికి హాజరయ్యారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి రాకను జిల్లా మొత్తం స్వాగతిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక బ్రాండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు వారంటే ఈరోజు కూడా ప్రజల తీరని అభిమానం ఉంది. వారు కేవలం ఓటమి అనేది ప్రజలకు చాలా బాధాకరంగా ఉంది. ప్రజలందరూ కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు కాబట్టి ఈనాటి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయాలు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి జగనన్న ప్రజలు స్వాగతం పలకడానికి ఊహించిన రీతిలో అత్యధికంగా ఇక్కడికి హాజరు కావడం అదృష్టంగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి త్వరలోనే ప్రజా కార్యక్రమాల్లోకి వచ్చి బస్సు యాత్రలు కానీ చైతన్య యాత్రలు కానీ ఏర్పాటు చేసి ప్రజలకి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జగన్ పర్యటనలో భాగంగా అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక అబ్బాయికి అయితే పడిపోవడం జరిగింది. పడిపోయిన వ్యక్తిని కూడా అంబులెన్స్లో తరలిస్తున్న పరిస్థితి. అదేవిధంగా స్వయంగా కాకాని గోవర్ధన్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చి పోలీసులు అధీనంలో కూడా అబ్బాయిని తరలిస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూపిస్తాము. పటిష్ట బందోబస్తుతో పోలీసు కూడా మంచి నిఘా పెట్టి పోలీసు కూడా మంచి అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిషేక్, 9 టీవీ నెల్లూరు నుంచి.